నిన్ను లేక చేసు మందు అక్షరములతో నిన్ను లేక చేసు మందు గీతముగా మూడు మూడి వివరణించు సాక్షరతోనే నీవు లేవు. అయితే ఇక్కడ అనుభవానంద స్వాముల వారు అసలైనటువంటి శివరామ దీక్షిత సిద్ధాంత పద్ధతి ఏదైతే ఉన్నదో అది తెలియజేశాడు. తరువాత ఉండబడేటువంటి ఆ చరణములు ఏమంటున్నాడు ఆయన? విదితముగా మూడు కూడి అంటున్నాడు. ఇప్పుడు చెప్పింది ఏంది? ఆయన రెండే చెప్తున్నాడు. మరలా ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్తున్నాడు? మూడు అంటున్నాడు. ఇక్కడ మీకు ఒక విషయాన్ని చెప్తాను నేను. స్వప్నదశి దృష్టాంతం అనేది మూడవ మంత్రం. పంచదశి ఏంటి ఆ మంత్రం? కలలో తోచిన రూపము ఎలాగో అలాగే అనేది మూడవ మంత్రం. దీనికి ఏం చెప్తారు? దృష్టాంతము ద్రాష్టాంతము కర్పూర అంటే కర్పూర కళిక సంయోగము ఎలాగో అలాగే. అవును కదా? ఇది దీనికి కర్పూరము అనబడేటువంటి దాన్ని దేనిగా చెప్తారు మన గురువు గారు? కర్పూరమే శిష్యుడు, కర్పూరమే నేను. అయితే అగ్ని అనబడేటువంటిదే గురుస్వరూపం. ఇది అది రెండు ఇదైన తర్వాత ఏది మిగులుతుంది? ఏది మిగులుదా? అబ్బర్రే, ఏది మిగులుతుందంటే ఆ తట్ట ఏదైతే ఉన్నదో, పళ్ళెము ఏదైతే ఉన్నదో అది మాత్రమే ఎప్పుడూ ఉంటుంది. అది ఏదా పళ్ళెము? ఇదే ఆరట రామారావు గారు చెప్పారు, మహనీయులు దుర్గానంద పంచదశి స్వాముల వారు. దాన్నే తీసుకున్నారు అనుభవానంద స్వాముల వారు. మిగిలేదేది? గురువు లేడు, శిష్యుడు లేడు. ఈరోజు ఎరుక లక్షణంలో అనుభవానంద స్వాములు మూడో కన్నార్థంలో చెప్తారన్నమాట. గురువు శిష్యుడు రెండు ఎరుకే అంటాడు ఆయన. ఇక్కడ కర్పూరము లేదు, అగ్ని లేదు. ఉన్నదేంది? మా ఎల్లయ్య చెప్పినట్టు తట్ట. ఆ తట్టే బట్ట బయలు. ఆ బట్ట బయలు నువ్వు గుర్తెరిగేదట్ట. కర్పూరం ఉంటే గుర్తెరుగుతావు, అగ్ని ఉంటే గుర్తెరుగుతావు, రెండూ లేదు. కాబట్టి అందుకే నేను ఇందాక ఉపన్యాసాల్లో ఒక మాట అన్నాను, మీరు గుర్తుంచుకున్నారో లేదు. ఈ ఎరుక మాత్రమే తప్ప వేరేది ఏమీ లేదు. తర్వాత పరిపూర్ణం అనబడేటువంటి దానికి నువ్వెక్కడ ఉన్నావు? నువ్వెవరు అసలు? నేనున్నంత వరకే ఈ బోధ. నేను లేనప్పుడు బోధ ఎక్కడున్నది? అదే మూడో మంత్రం, సారూప్యం చేసేటువంటి మూడో మంత్రం. తర్వాత ఏం చెప్తున్నారు ఆ మహనీయులు? సత్యమైనది మందు పచ్చమేమి లేదు, సత్యమైనది మందు పచ్చమేమి లేదు, సత్యమైనది మందు పచ్చమేమి లేదు, నిత్యం శ్రీ చిదంబర నిజ భక్తులు వాడు మందు ఎవరు వాడే ముందు తెలుసా? ఇక్కడ కూర్చొని ఉండబడేటువంటి చిదంబర రాజయోగుల వారి మనవళ్ళు, అనుభవానంద స్వాములు వారి మనవళ్ళు, అనుభవానంద స్వాములు వారి పిల్లలు, వీళ్ళందరూ వాడినటువంటి మందిది. ఇది ఎలాంటిది? ఇది సత్యమైనటువంటి మందు. సత్యమగు బట్ట బయలు. ఇందాక ఉపన్యాసాల్లో చెప్పారు. అసత్యంబగు నెరుకనిదికి సద్గురు కృపచే సత్యము కాదని ఎరుకను సత్యముగా నమ్మి ఉంటే చాలు చాలన్న వారితోటి సాటెవ్వరన్న. నిత్యానిత్యములానే నిర్ణయమెరుగాక నిత్యుడై ఉండేది నిజబోధ తెలుసుద్ది. ఎందుకని? ఇది నిత్యము, ఇది అనిత్యము. ఏది నిత్యము? పరిపూర్ణం అనబడేటువంటిది నిత్యము, ఎరుక అనబడేటువంటిది అనిత్యము అనబడేటువంటి నిర్ణయం చేశాడంటే వాడు ఎరుకలో ఉన్నవాడే. నిర్ణయం లేదక్కడ. నిర్ణయం నాస్తి సర్వదా. సత్యమైనటువంటిది ఈ మందు. ఇది నిజ భక్తులు వాడే మందు. చిదంబర రాజయోగుల వారి శిష్యులైనటువంటి విమలానంద స్వాముల వారి ఆశ్రమంలో ఉండబడేటువంటి అందరూ వాడినటువంటి మంది, మనందరము వాడినటువంటి మందిది.
ఏ ఏ పత్యం లేదనేటువంటిది మంచి మాట అడిగాడు. ఇప్పుడు సరైనటువంటి సమాధానం చెప్పాలి. అల్లయ్యకి పత్యమేమి లేదని చాలా అంటారు చాలా మంది. ఏమని? ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు వినువాయ్యా నే సాధుల చే విన్నది ఏ సాధన లేని బోధ ఎరుగింతు పోకు సాధనలందు మరిగితే రాకు అన్నాడు కదా. దీనికి సాధనలే అవసరం లేదు అనేటువంటిది చాలా తప్పైనటువంటి మాట. ఎందుకని? సాధన సంపత్తి యుగల సాధకుడు నరుడు ఘోర సంసారమునన్ బాధపడలేక తన పుణ్యోదయమున గురుని కాచి నూతన భక్తిని శరణిని మృతి మరి యుక్తి బోధ చేయము పుణ్య పురుష మా ఓట్లకు సాధించదగు ముఖ్య సాధన. ఆ ముఖ్య సాధనే చూసి మరి తెలిసి శిష్యుని ఆశయమునకు తగిన బోధ ఎవరైతే తెలియజేస్తారో అదే పద్యం. ఇక్కడ గురు వాక్యమే పద్యం. గురు